2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100కి 100% స్ట్రైకింగ్ రేటుతో జనసేన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నాకు బాధ్యతలు ఇంపార్టెంటు, రాజకీయాలే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఆ తర్వాతే సినిమాలు అని చాలా సందర్భాలు ఈ మధ్యకాలంలో సభల్లో కూడా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సభకి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ఓజీ ఓజీ అని వస్తున్నారు కదా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎప్పుడు అని. దాని మీద ఇట్లాంటి సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. నాకు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి, ఈ బాధ్యతలు ఇవన్నీ చూడటం కదా నాకు ముఖ్యం, మీ సినిమాలు అనేటువంటిది మీరు ఇక్కడ మాట్లాడొద్దు అనేటువంటి దాని మీద. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్, ఆయన సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా ఏంటి అని ఎదురు చూస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరంన్నర కాలంగా దాదాపుగా ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలోనూ, అదేవిధంగా ఎన్నికల బిజీలో ఉన్న నేపథ్యము, ఆ తర్వాత ఎన్నికల సమయము, ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతల్లోకి రావటం, ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లు దాదాపుగా దూరం అయ్యారు. అనేక సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. గతంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను ఆదాయం కోసం సినిమాలు చేస్తాను, నా వృత్తి అది, వాటి ద్వారా సంపాదించుకుంటాను, నేను రాజకీయాలు ఖర్చు చేస్తాను, ప్రజలకి ఏదైనా అవకాశం ఉంటే ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా అందిస్తాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. నాకు ఆదాయం ప్రధానమైనటువంటి సినిమాలే. ఇప్పుడు సినిమాలకు సంబంధించినటువంటి అంశంలో మళ్ళీ షూటింగ్లను పట్టా ఎక్కించడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. స్టార్ట్ కెమెరా యాక్షన్, ఆయన యాక్షన్కి కూడా రెడీ అయిపోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగు విజయవాడలో ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందని ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేసింది. ఒక 400 మంది ఫైటర్స్తో ఒక భారీ యుద్ధ ఫైటింగ్ సన్నివేశాలని విజయవాడలోనే తీయబోతున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఇప్పుడు ఈ త్వరితగతిన పెండింగ్లో ఉన్నటువంటి ఆ షూటింగ్ వరకు కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ చేయాలనేటువంటిది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన. వాళ్ళైతే తొందర పెడుతూ ఉంటారు, నిర్మాతలు, డైరెక్టరు, వీళ్ళందరూ కూడా. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏ సినిమా షూటింగ్లు అయినా ఆంధ్రప్రదేశ్లోనూ తనకు ఈ విధంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి, తన సీన్స్ వరకు, మిగతా మీరు ఎక్కడైనా తీసుకోండి అనేటువంటి విధంగా నిర్మాతలకు ఆయన ఒక ప్రతిపాదన చేసి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగు విజయవాడలో ఏర్పాటు చేశారు సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు. త్వరితగతిన పవన్ కళ్యాణ్ నటించేటువంటి ఎపిసోడ్స్ వరకు కంప్లీట్ చేసుకొని సినిమాని త్వరితగతిన రిలీజ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకా కొన్ని సినిమాలు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటివి ఉన్నాయి. ఒరిజినల్ భగత్ సింగ్, అదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒకటి, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఇంకా కొన్ని ప్రపోజల్లో ఉన్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. బహుశా ఇప్పుడు హరిహర వీరమల్లుతో షూటింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఒకవైపున షూటింగ్లు, ఇంకొక వైపున డిప్యూటీ సీఎంగా తన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇవన్నీ చూసేటువంటి క్రమంలో ఇక్కడే విజయవాడలో అందుబాటులో ఉండేటువంటి విధంగా తన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకోసమనంటే మొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరటానికి నిర్ణయించుకోవటము, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరటం వైసీపీ నుంచి, అలాగే ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు చేరతారు వైసీపీ నుంచి జనసేనలో అనేటువంటి ప్రచారం, ఇవన్నిటి నేపథ్యంలో పార్టీ యాక్టివిటీస్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రెండు పట్టాలలాగా ఒకవైపున సినిమా, ఇంకొక వైపున రాజకీయాలు నడిపించడం ప్రయత్నం చేస్తున్నారు.